స్తోత్రమిస్తయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనకు ఇది చాలా అవసరము గనక. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నీకు తెలియకపోవచ్చు, రానున్న దినాల్లో నీవు ఉదయాన్నే లేవడం, దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, రానున్న దినాల్లో చూసిన ఆశీర్వాదాన్ని బట్టి, దీవెనను బట్టి, నీవు తప్పించుకున్న శ్రమలను బట్టి అప్పుడు గుర్తు చేసుకుంటే ఇవంతా మరి దేవుని కృపను బట్టి నేను ప్రార్థన చేసుకున్న, దేవునితో సమయాన్ని గడిపాను కనుక ఈ శ్రమలన్నిటి నుండి దేవుడు నన్ను విడిపించాడు, నన్ను ఈ విధంగా ఆశీర్వదించాడు అని ఒకవేళ నువ్వు అనుకుంటావు. నీకు తెలియచేస్తున్నాను, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో మరి ఆయనకి ఇష్టలుగా జీవించి ఆయనతో నడవండి అని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఇంకా ఏమంటాడంటే, పగలు ఎండ దెబ్బ అయినాను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినాను నీకు తగలదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవునికి స్తోత్రం. మరి చాలా చక్కటి శ్రేష్టమైన వాగ్దానంతో దేవుడు నీతో మాట్లాడుతుంటే, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. అలాగే నిన్ను కాపాడుతానని కూడా వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నానో సరే, అవి ఎంత శ్రమైనాను సరే యేసయ్య కంట గొప్పవి కావు. ఈ దినము నీకున్న అప్పును బట్టి ఒకవేళ భయపడిపోతున్నావేమో, అప్పు యేసయ్య దృష్టిలో చాలా చిన్నది. ఏమంటాడంటే, ఆవగింజంత విశ్వాసము నీకు ఉంటే ఈ కొండ చూచి సముద్రంలో పడవేయమంటే మరి పడవేయబడుతుందని దేవుడు తన మాటతో మరి యేసయ్య మరి భూమి మీద నడియాడినప్పుడు మరి శిష్యులకు చెప్పిన మాట, ఆవగింజంత విశ్వాసం ఉంటే మరి కొండ చూచి మరి కొండెల్లి సముద్రంలో పడవేయబడుతుందట, కంబలి చెట్టు వేరులతో పీకివేయబడుతుందట. కనుక నీ విశ్వాసము మరి దేవుని యందు ఉంటే దేవుడు నీకు నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు. అలాగే నీ అప్పులు శ్రమలు అన్నీ కూడా నీ ఆవగింజంత విశ్వాసము ద్వారా నీ వాటిని పెరికి వేయగలవు. ఆ శక్తి నీకు ఇచ్చాడు. ఎందుకంటే మరి ఆయన నీలో ఉన్నాడు, ఇది నమ్మాలి. కనుక ఆయన మనలో ఉన్నాడు, మన కుడి ప్రక్కన ఉన్నాడు. ఇంకేమంటాడంటే, మనలను కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఎటువంటి శ్రమల మార్గంలోకి వెళ్ళవలసి వచ్చినా మీరు ధైర్యంగా వెళ్ళండి. యేసయ్యను, నాకు యేసయ్య ఉన్నాడని మీరు ముందుకు సాగండి. ఏ పని మొదలుపెట్టినా, ప్రయత్నాల్లో కానీ ఆలోచనలో కానీ ప్రతి దాంట్లో యేసయ్యను మీరు మొదటి స్థానం యేసయ్యకి మీరు ఇవ్వగలిగితే మరి దేవుడు నిన్ను ఉన్నతంగా మరి దీవించబోతున్నాడు, నిన్ను కాపాడబోతున్నాడు అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండునని వాగ్దానం చేస్తున్నావు. పగల ఎండ దెబ్బ అయినా తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలదని చెప్తున్నావు ప్రభా. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి అనేక రీతిలుగా ప్రభా ఈ ఆశీష్ అని యూట్యూబ్ ఛానల్ ప్రభా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరితో మీరు మాట్లాడారు. వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా ఎవరెవరు ఏ అవసరతలతో ఉన్నారో పరమ తండ్రి సమస్తము ఎరిగిన సర్వాంతర్యామి నీకు స్తోత్రాలు. వారందరి జీవితాల్లో నీ కృప చూపించండి స్వామి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా, ప్రతి ఒక్కరిని కరుణించమని, కాపాడమని ప్రార్థిస్తూ మా గ్రామాలను, మా రాష్ట్ర, మా దేశాలను కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, అలాగే కేరళ రాష్ట్రాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని, అక్కడ సమాధానము, ఆదరణ, ఓదార్పు, నాయన సహాయము మీరు చేయమని
ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకొని ప్రతి బిడ్డకి క్షేమాన్ని సమాధానాన్ని సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని ఈ దినం బిడ్డలు చేయి ప్రయాణాల్లో ప్రయత్నాల్లో రాకపోకల్లో మీరే తోడండి మహిమ పొందమని యేసు నా పేట అడుగుతున్నాను పరమ తండ్రి ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాము కనుక ప్రతి ఒక్కరూ మీకు వీలుంటే మరి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.